అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు సార్. ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే అదే. పవన్, కెప్టెన్ అయిన కారణంగా నేను మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నామినేట్ అయిన వారిలోంచి ఒకరిని సేవ్ చేయండి. రెడీగా ఉండండిరా. నేను శ్రీజాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను శ్రీజాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. ఏరా నీతి లేని కుక్క. నేను శ్రీజాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎందుకు ప్రతి దాంట్లో మొదలు పెట్టారు, వన్ మీరు మొదలు పెట్టారు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? రీతు విషయంలో కళ్ళు మూసిపోయి ఉంటాయి. మీరు వెళ్ళి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి నీ కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను. అర్థమైందా? ఇంత గుద్దబల్ పెంటడికి ఏసేనాయండి. ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చే వీడికి? చెప్పలేదు. ఈ డబుల్ ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. చేయొద్దని చెప్పను. ఏం చిల్లర్ కాదురా మీరు. వదిలేస్తా. దట్స్ యువర్ పాయింట్. ఐ అగ్రీ. గో. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు గో అంటే పోవడానికి. సరే వెళ్ళు. హౌస్ లోకి నేను. సరే వెళ్ళు. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. నువ్వేమని చెప్పడానికి నాకు? వెళ్ళు, వెళ్ళొద్దు, ఉండు, ఉండిపో అని. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని. మన అందరినీ నామినేషన్ లో పెట్టాలి. సూపర్ అయ్యా. తప్పే కాదు, తప్పే కాదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మామ. నన్ను వదిలేసింటే మీరు చెప్పేదానికి మేము సలాం కొడతాం. అదైతే నేను ఖండిస్తాను.